భ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నేటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 50 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు 51వ భాగం చెప్పుకుందాం. ముందుగా ఈ భాగవతాన్ని రాసిన వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. కాబట్టి మీరు మీ శక్తికి తగినట్లుగా నిశ్చితమైన ఫలసిద్ధి, త్రికరణ శుద్ధి, నిష్కపటమైన బుద్ధి. చూడండి ఏమిటది? త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాక్కు, కర్మ అన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి. మనసు ఒక విధంగా చింతించి, నోరు ఒక విధంగా మాట్లాడి, చేతలు ఒక విధంగా ఉండకూడదు. త్రికరణ శుద్ధి కలవాడై బుద్ధి ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. అలా ఉండి స్తుతి చేయాలి భగవంతుణ్ణి. అలా ఆ వాసుదేవుడి యొక్క పాదపద్మాలని సేవించండి. అంతేకాదు ఈశ్వరుడు స్వచ్ఛమైన విజ్ఞానమే స్వరూపంగా గలవాడు. ఆయన నిర్గుణుడే అయినప్పటికీ నానా విశేష గుణాలు కలిగిన యజ్ఞం భగవంతుడి యొక్క స్వరూపమే. కర్మ మార్గంలోనే వ్రీహి మొదలైన ద్రవ్యాలు, తెలుపు మొదలైన గుణాలు, దంచుట మొదలైన క్రియలు, మంత్ర సమూహం, సంకల్పం, సాధింపదగిన మహోపకారం, గొప్ప పదార్థాలు, శక్తి, జ్యోతిష్ఠోభం మొదలైన నామాలు, ఇటువంటి అనేక గుణాలతో ఏర్పడే యజ్ఞం భగవంతుని స్వరూపంగా సమస్త జగత్తులో కూడా ప్రఖ్యాతి వహించింది. అది పైన చెప్పిన విభిన్న సంజ్ఞల ద్వారా యజ్ఞరూపంగా ఎల్లప్పుడూ కూడా వెల్లడి అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కట్టె తగలబడేటప్పుడు ఆ కట్టెలోని కొయ్య గుణాలు లేదా ధర్మాలు అంటే ఏమిటి? పొడుగు, పొట్టి, వంకర మొదలైన గుణాలు కట్టెలోని నిప్పుకి కూడా సంక్రమిస్తాయి. ఆ విధంగానే భగవంతుడు కూడా అవ్యక్తమైన ప్రకృతి, దాని క్షోభకమైన కాలం, వాసన, అదృష్టం అనే వాటితో కలిసి శరీరాల యందు కర్మార్పణ రూపమైన బుద్ధిని ప్రేరేపించి వారి కర్మఫలాల్ని సారంగా తాను ప్రకాశం అవుతుంది. అంచేత ఆ లక్షణాలు దేహంలో ఉన్న జీవుడికి కూడా సంక్రమిస్తాయి. అంతర్యామి దేహధర్మాలను అనుసరించి వ్యక్తమవుతాడు. దేహం పుట్టుకకు కాలము, సంస్కారము, అదృష్టము కారణాలు. ఇటువంటి దేహంలో అంతర్యామిగా ఉండేవాడు ఆనందమయుడు. అతడే యజ్ఞేశ్వరుడు. యోగ ఫలం కూడా అతడే అని చెప్పి ఆ పృథు చక్రవర్తి మళ్ళీ ఇలా అన్నాడు: ఈ లోకంలోని నా ప్రజలు దృఢ నియమంతో యజ్ఞభోక్తలైన దేవతలకు అధీశ్వరుడు, సర్వగురుడు, సర్వేశ్వరుడైన శ్రీహరిని సర్వదా స్వధర్మానుసారం పూజిస్తున్నారు. ఈ విధంగా వారు ఎంతగానో నన్ను అనుగ్రహిస్తున్నారు అని విష్ణుభక్తి ప్రాయులైన మహానుభావులను కొనియాడి పృథ్వీ చక్రవర్తి ఇంకా ఇలా తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించాడు. అది రేపు చెప్పుకుందాం. మనం కాలాతీతమైంది. ఈరోజు 51వ భాగాన్ని ముగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎడ్లి ఆకారం పొంది సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లి వలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే